గ్లోబల్ ట్రాటర్గా మహేష్ బాబు చేస్తున్న సినిమా వరల్డ్ వైడ్గా 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న మూవీ. 1,500 కోట్ల బడ్జెట్తో 10,000 కోట్ల వసూళ్లు రాబట్టే అంచనాలతో రాబోతుంది ఈ సినిమా. అంతా బాగానే ఉంది. ఈ శనివారం బూమ్ బద్దలయ్యేలా టీజర్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఉన్నట్టుండి ఈ ఈవెంట్ ఆగిపోతే, టీజర్ని ఏ హడావుడి లేకుండా యూట్యూబ్లో రిలీజ్ చేసేస్తే, ఆ ఊహే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తట్టుకోలేరు. కానీ అందుకు కూడా కొంత ఛాన్స్ ఉంది. 99% గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. కానీ 1% మాత్రం జరగకపోవచ్చు. 1000 అడుగులు గ్లోబల్ ట్రాటర్ పోస్టర్ని దుబాయ్లోనే కాదు, రామోజీ ఫిలిం సిటీలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటి టైంలో సడన్గా ఈవెంట్ రద్దయితే ఏంటి పరిస్థితి? అందుకు కారణం ఢిల్లీ బాంబ్ బ్లాస్టేనా? అసలు ఈ టెన్షన్ వెనుకున్న రీజన్ ఏంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ గ్లోబల్ చార్టర్ అసలు టైటిల్ ఏంటి? టీజర్ ఎలా ఉండబోతుంది? ఈ 2 ప్రశ్నలకు 2 రోజుల్లో సమాధానం రాబోతుంది. నరాలు తెగే ఉత్కంఠతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇలాంటి టైంలో శనివారం జరగాల్సిన ఈవెంట్ ఆగిపోతే, అంతా బాగున్న టైంలో ఈ బ్యాడ్ న్యూస్ ఏంటి? ఇలా నెగిటివ్గా ఆలోచించడం ఏంటి? ఇది సర్వసాధారణంగా ఫ్యాన్స్కే కాదు, ఈ మూవీ టీజర్ కోసం ఎదురు చూస్తున్న సినీ లవర్స్కు కూడా వచ్చే డౌటే. కాకపోతే గ్లోబల్ చార్టర్ ఈవెంట్ జరగడానికి 100కు 99% ఛాన్స్ ఉన్నట్టే. ఈవెంట్ ఆగిపోవడానికి 1% ఛాన్స్ ఉంది. అంటే గతంలో చాలా సినిమాల ఈవెంట్స్ ఆగిపోవడానికి కారణమైన ఓవర్ క్రౌడే కారణమా అంటే కాదు, అది కూడా ఓ రకంగా కారణం కావచ్చు. కానీ ఉగ్రవాదుల కుట్రకోణమే గ్లోబల్ చార్టర్ ఈవెంట్కి బ్రేక్ వేసేలా ఉంది. ముందు మిగతా కారణాలు చూస్తే, దేవర టైంలో ఇలానే ఈవెంట్ క్యాన్సిల్ అయింది. కేవలం 5,000 మంది వస్తారనుకుంటే ఈవెంట్కి 30,000 మందికి పైగా ఫ్యాన్స్ వచ్చారు. తొక్కిసలాట జరుగుతుందేమని ఆ ఈవెంట్ ఆపేశారు. కట్ చేస్తే పుష్ప 2 స్పెషల్ షో వల్ల సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది. తమిళనాడులో దళపతి విజయ్ రోడ్ షో వివాదాన్ని మిగిల్చింది. ఇలా చూస్తే జనాలు గుమికూడే చోట తొక్కిసలాట జరిగి జనం చనిపోవడం చూసి ఈవెంట్ విషయంలో రాజమౌళి టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది. తెలంగాణ పోలీస్ కూడా గ్లోబల్ చార్టర్ విషయంలో చాలా వరకు సహకరిస్తున్నా, ఏమాత్రం తేడా జరిగినా ఈవెంట్ క్యాన్సిల్ చేస్తామని తేల్చారు. అందుకు మెంటల్గా ప్రిపేర్ అవ్వటం మంచిదనే విషయం రాజమౌళి కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్కి పరోక్షంగా తేల్చాడు. అయితే అంతా సవ్యంగా జరిగితే 150,000 మంది ఈవెంట్కి వచ్చినా నో ప్రాబ్లం. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అవ్వటం, దాని వెనక ఉగ్రకుట్ర కోణం ఉండటమే కాదు, దాని వెనక హైదరాబాద్తో లింకులు ఉండటం, ఇక్కడ నగరాన్ని కూడా హై అలర్ట్లో ఉంచారు. ఇలాంటి టైంలో 1,00,000కు పైగా జనాలు ఒక దగ్గర గుమికూడితే ఇది ఉగ్రవాదులకు మంచి అవకాశంగా మారే ఛాన్స్ ఉందనే కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఇలాంటి టైంలో ఈవెంట్ చాలా రిస్క్తో కూడుకున్నది. అందుకే 99% శనివారం ఈవెంట్ జరిగే అవకాశం ఉండి 1% క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నా, ఈసారి ఆ 1% తక్కువేం కాదు. అందుకే ఈవెంట్ క్యాన్సిలేషన్ మీద ఫ్యాన్స్లో టెన్షన్ కనిపిస్తోంది.